హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన మొక్కలకి ఎంతో ఆరోగ్యకరమైన కిచెన్ కాంపోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకే కాదు, మన మొక్కలకు కూడా విటమిన్స్, మినరల్స్, కాల్షియం అన్నీ కావాలి. ఆ కాంపోస్ట్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ కాంపోస్ట్ని స్కిప్ చేయకుండా చూడండి. నేను ప్రతిదీ అవసరమైందే చెప్తున్నాను. ఇది మన కిచెన్ గార్డెన్ సాయిల్ అండి. ఇది కిచెన్ కాంపోస్ట్ నేను పాతది తయారు చేసి పెట్టుకున్నది. నెక్స్ట్ ఇది కౌడంగ్ మాన్యూర్, బాగా మాగబెట్టిన కౌడంగ్ మాన్యూర్ అండి. ఇది మన గార్డెన్లో రాలిన ఎండుటాకులు. ఇది వేపాకు. ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు కిచెన్ కాంపోస్ట్లో వాడండి. ఇది 1 వీక్ కలెక్ట్ చేసుకున్న వెజిటేబుల్ వేస్ట్. ఇది బనానా పీల్. దీంట్లో ఎక్కువ పొటాషియం ఎక్కువగా ఉంటుందండి, మన మొక్కలకి చాలా అవసరం అది. ఓకేనా, నేను ఒక కాంపోస్ట్ బిన్ తయారు చేసుకున్నాను. నా కాంపోస్ట్ బిన్ ఒకటి ఉంది, అది మొత్తం ఫిల్ అయిపోయింది. అందుకే నేను ఈ కాంపోస్ట్ బిన్ తయారు చేసుకున్నాను. చూడండి, ఆయిల్ టిన్నే హోల్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆ ఓచ్తో హోల్స్ చేశానండి. ఇది నేనేమి కరెంటుది కాదు. అలాగే ఒక నైఫ్ని కాల్చి దానికి అలా చేశాను. ఈ కాల్చేటప్పుడు కూడా నేను ఏ క్యాండిల్ కాదండి, మన స్టవ్ మీదే టీ పెట్టుకున్నప్పుడు, రైస్ వండినప్పుడు నేను అది అలా తయారు చేసుకున్నాను. చూడండి, దాంట్లో ఒక మంచి ఫ్లవర్ ఉంది. కలుపు మొక్క అండి ఇది. నా గార్డెన్లో వచ్చిన పాట్స్లో ఉన్న కలుపు మొక్క, కానీ చాలా అందంగా ఉంటుంది ఇది. నేను హ్యాంగింగ్ పాట్స్లో వేసాను. ఇది చాలా బాగా వచ్చింది. ఓకే, నచ్చిందా మీకు ఈ కాంపోస్ట్ బిన్? మీరు కూడా తయారు చేసుకోండి, మీ ఇష్టం. ఈ కాంపోస్ట్ బిన్, ఈ ఆయిల్ టిన్ లేకపోతే మన పాట్స్ ఉన్నాయి కదా, మన మొక్కలు కొన్నప్పుడు వస్తే ఆ పాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 2 గుప్పెట్లు మన గార్డెన్ సాయిల్ తీసుకోండి. ఇది మన కాంపోస్ట్ని స్మెల్ రాకుండా చూస్తుంది. 2 గుప్పెట్లు అంటే 2 ఇంచులు వచ్చేంత వరకు గార్డెన్ సాయిల్ తీసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఎండిన ఆకులు 2 గుప్పెళ్ళు వేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా కష్టమైతే ఏమీ లేదు. అవన్నీ మన ఇంటిలో దొరికేవే. ఒకవేళ మీకు కౌడంగ్ మాన్యూర్ లేకపోతే కనుక వదిలేసేయండి ఆ విషయం. ఇక బనానా పీల్స్ దొరుకుతాయి, ఎగ్ షెల్స్ ఉంటాయి. నెక్స్ట్ గ్రీన్ లీవ్స్ అండి. గ్రీన్ లీవ్స్, నీమ్ లీవ్స్ దొరకకపోతే కనుక మీరు మీ గార్డెన్లో ఉన్న గ్రీన్ లీవ్స్ కూడా వాడండి. అవి ఒక 2 గుప్పెట్లు. ఈ గ్రీన్ లీవ్స్ వాడడం వల్ల, వేపాకులు వాడడం వల్ల మన మొక్కలకి ఏ పెస్ట్ రాకుండా కాపాడుతాయండి. ఇది మన కిచెన్ వేస్ట్, అది 1 వీక్ కలెక్ట్ చేసిన కిచెన్ వేస్ట్ అండి అది. నేను అలాగే టీ పౌడర్ కూడా వేసేస్తాను దీంట్లో. ఆ టీ పౌడర్ని షుగర్ లేకుండా ఫిల్టర్ చేసేసి ఆ టీ పౌడర్ నేను దీంట్లో వేస్తాను. ఓకేనా, దీంట్లో ఉండే నైట్రోజన్ మన మొక్కలకి చాలా మంచిదండి. ఇది చాలా హీట్ జనరేట్ చేసి మన కాంపోస్ట్ని చాలా ఈజీగా తయారు చేస్తుంది. కిచెన్ వేస్ట్ వేశాక ఎండిన ఆకులు వేయండి. ఎందుకంటే కిచెన్ వేస్ట్లో ఒక తడి ఉంటుంది. ఆ తడిని ఎండిన ఆకులు పీల్చి కొంచెం మాయిశ్చర్ లేకుండా చూస్తుంది. ఇది నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న కాంపోస్ట్ అండి, కిచెన్ కాంపోస్ట్. ఇది 30 డేస్ కాంపోస్ట్ అండి, కానీ నాకైతే దీంట్లో చాలా ఎర్త్వామ్స్ వచ్చాయి. నేను నా గార్డెన్లో కుండీల కింద ఉన్న ఎర్త్వామ్స్ కలెక్ట్ చేసి ఆ కాంపోస్ట్ బిన్లో వేసాను. అవి చాలా అయ్యాయి. ఇవే కదా మనకి కాంపోస్ట్ ఈజీగా తయారవడానికి చాలా సహకరిస్తాయి. ఈ వానపాములు చూపిస్తున్నాను, చూడండి, కనిపిస్తున్నాయా? ఈ కిచెన్ వేస్ట్ మనం తయారు చేసేటప్పుడు ఒక 10 డేస్కి ఒక బగ్స్ తయారవుతాయండి బ్లాక్గా. అవి చూసి మీరు కంగారు పడొద్దు. స్టార్టింగ్ చేసే వాళ్ళకి, పాతగా తయారు చేసే వాళ్ళకైతే అవి అలవాటు అయిపోతాయి. ఆ బగ్స్ ఏంటంటే మన కిచెన్ వేస్ట్ని ఇలా కాంపోస్ట్గా తయారు చేయడానికి సహకరిస్తాయి. ఒక 15 డేస్కి వాటికి అవే మాయమైపోతాయి. సో వాటి గురించి మీరు కంగారు పడొద్దు. చూడండి, ఎర్త్వామ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఓకేనా, ఇవి చాలా హెల్ప్ చేస్తాయండి మన గార్డెన్కి. మన గార్డెన్ సాయిల్ చాలా లూజ్గా ఉండేట్టు సహకరిస్తాయి. స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితేనే ఇస్తున్నాను నేను. నాకైతే అబద్ధం చెప్పడం రాదు. సో నాకు నిజంగానే నాకు బెస్ట్ అనిపిస్తేనే నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది బనానా పీల్ అండి. ఈ బనానా పీల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొంచెం స్మాల్ కంటెంట్లో మెగ్నీషియం, నైట్రోజన్ కూడా వీటిలో ఉంటాయి.
కానీ పైనాపిల్ ఈజీగానే దొరుకుతుంది కదా, అది మన హెల్త్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఎగ్ షెల్స్, ఇవి కూడా మన ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. మెత్తగా పౌడర్ చేసి ఇవ్వండి. ఈ మొక్కలు చాలా రూట్స్ దగ్గర నుంచి కాండం కూడా చాలా లావుగా హెల్తీగా వస్తుంది. వచ్చే వెజిటేబుల్స్ కూడా చాలా బాగుంటాయి. లీవ్స్ కూడా ఈ కాంపోస్ట్ వేయడం వల్ల చాలా హెల్తీ లీవ్స్ వస్తాయి. ఈ కాల్షియం ఇంపార్టెంట్ అండి. తర్వాత నీమ్ లీవ్స్, వేపాకు. ఈ వేపాకు మాత్రం కలెక్ట్ చేసైనా సరే ఎండిన వేపాకైనా వేయండి. ఈ వేపాకు వేయడం వల్ల మన మొక్కలకి వేరు తెగులు కూడా రావు. అంతేకాకుండా పెస్ట్ కంట్రోల్ నుంచి ఒక ఇమ్యూనిటీని అయితే మన మొక్కకి ఇస్తాయి. ఇది కౌడంగ్ మాన్యూర్ అండి. దీంట్లో చాలా వానపాములు ఉన్నాయి. నేను కౌడంగ్ మాన్యూర్ మొన్ననే తయారు చేశాను. దీంట్లో అయితే చాలా చిన్ని ఎర్త్వామ్స్ ఉన్నాయి, కానీ చూపించడం కుదరదు కదా, నేను చూపించట్లేదు. లాస్ట్లో మీరు డ్రై లీవ్స్ వేసేసేయండి. తర్వాత డ్రై లీవ్స్ వేసేసాక గార్డెన్ సాయిల్ కానీ లేదా మీకు కాంపోస్ట్ ఉంటే కాంపోస్ట్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను గార్డెన్ సాయిల్ వేస్తున్నాను. మా పాప వీడియో తీస్తుందండి నేను చేస్తుంటే, అందుకే తనే ఫింగర్స్ పెట్టేసి అలా ఇలా తిప్పేస్తుంది, సారీ. సరే, గార్డెన్ సాయిల్ వేసేసాక పుల్లటి మజ్జిగ ఉంటే వేయండి. పుల్లటి మజ్జిగ వేయడం వల్ల మనం ఈ కాంపోస్ట్ చాలా ఈజీగా తయారవుతుంది. దీంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. వాటర్ వేయండి. ప్రతి 10 డేస్కి ఒకసారి కొంచెం ఆ మాయిస్ట్ ఒకసారి ఉండేట్టు చూడండి. మీరు తర్వాత దీన్ని 10 డేస్కి ఒకసారి కలుపుతూ ఉండండి. ఎయిర్ తగిలేలా చూసుకోండి. ఇదైతే ఖచ్చితంగా ఒక 30 డేస్ అయితే పడుతుంది కాంపోస్ట్ తయారవడానికి. కానీ 30 డేస్ కాంపోస్ట్ని మీరు వాడొద్దు, కనీసం 50-60 డేస్ కాంపోస్ట్ని వాడండి. ఎందుకంటే ఈ 30 డేస్ కాంపోస్ట్లో చాలా వేడి ఉంటుంది. ఒకసారి మీరు చెయ్యి పెడితే కనుక కాంపోస్ట్ తయారయ్యే కాంపోస్ట్లో చాలా హీట్గా ఉంటుంది. సో అవి వేయడం వల్ల మన మొక్క చనిపోతుంది. సో 30 డేస్ కాంపోస్ట్ అయితే వాడొద్దు, 50-60 డేస్ కాంపోస్ట్ వాడుకోండి. నేను చెప్తున్నాను కదా, 1 వీక్కి మనకి ఆ ఆయిల్ టీన్ ఫిల్ అయిపోతుందండి. ఆ ఆయిల్ టీన్ పక్కన పెట్టేసుకుని మర్చిపోండి ఆ విషయం. ఒక 60 డేస్ తర్వాత అది మంచిగా తయారవుతుంది. కానీ ప్రతి 10 డేస్కి ఒకసారి ఒక కర్రతో తిప్పుతూ ఉండండి. కింద ఎర్త్వామ్స్ ఉంటే కనుక అవి చనిపోకుండా మంచిగా తేలిగ్గా తిప్పండి. చూడండి, ఎర్త్వామ్స్ కనిపిస్తున్నాయా? ఇవి నేను లాస్ట్లో తయారు చేసిన నా కిచెన్ కాంపోస్ట్లో ఇవ్వండి. 30 డేస్ కాంపోస్ట్ అది బాగానే తయారయ్యింది. ఎందుకంటే స్టార్టింగ్ కదా, ఎలా వస్తుందో అని భయపడ్డాను, కానీ చాలా బాగా వచ్చింది నాకు. ఇంకొక 30 డేస్ వెయిట్ చేస్తాను, ఎలా వస్తుందో చూద్దాం. బ్లాక్ కలర్లో మారుతుందట. 60 డేస్ అయిపోయాక మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఒక 15 డేస్కి ఒకసారి ఇది మన మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా పెరుగుతుందండి. అంతేకాకుండా మన మొక్కలకి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇవన్నీ విటమిన్స్, మినరల్స్ అన్నీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా, బాయ్.